అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్ అండి. మన ఈ ఇన్ఫర్టిలిటీతో డీల్ అయ్యే అన్ని ఆర్గనైజేషన్స్ కానీ, లేదా ఈ సమస్యలేమి అన్న ప్రాబ్లంతో బాధపడుతున్న కపుల్స్ కానీ, అందరికీ ఇంపార్టెంట్ నోట్ అవ్వాల్సిన విషయం ఏం జరిగింది లాస్ట్ ఇయర్ 2022లో అంటే ఆన్ 25th of January 2022 ఆ మంత్లో ఏం జరిగిందంటే ఒకటి ఏఆర్టీ బిల్ అన్నది రిలీజ్ అయిందండి. ఎన్నో ఈ మన ఇన్ఫర్టిలిటీ అన్న సంస్థ ర్యాపిడ్గా ఇవాల్వ్ అవుతుంది, డెవలప్ అవుతుంది, ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లం అన్నది కూడా కపుల్స్లో లేదా పాపులేషన్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. ట్రీట్మెంట్స్కి ఎంతో పాజిటివ్ మైండ్ సెట్తో పీపుల్ కూడా దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్స్ అనమాట. వీటన్నిటి ట్రీట్మెంట్స్ని రెగ్యులేట్ చేయడానికి, ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్, ఇల్లీగల్గా ఎటువంటి పద్ధతులు జరగకూడదు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక బిల్ని పాస్ చేసింది. దట్ హ్యాపెండ్ ఆన్ 25th of January ఇయర్ 2022. నౌ ఈ బిల్ వల్ల ఇన్క్లూజన్స్లో వాటి గైడ్లైన్స్ ఏంటి, లాలో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, వాటి వల్ల ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ మీ అందరికీ ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది, మీరు రేపు ట్రీట్మెంట్కి ఆర్గనైజేషన్స్ ఇట్లాంటి మాలాంటి సంస్థలకు మీరు వచ్చినప్పుడు ట్రీట్మెంట్స్లో ఎటువంటి మార్పులు ఉండొచ్చు ముందుకి ఇప్పటికీ, దాని గురించి ఈరోజు మాట్లాడతానండి. ఎంటైర్ బిల్ని మాట్లాడడం కష్టం, బట్ బేసిక్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. బట్ కొన్ని దే మైట్ బీ లెఫ్ట్ అవుట్ అండి. మీరు మీ డాక్టర్ని కలిసినప్పుడు షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అనమాట, ఇంకేమొస్తాయని చెప్పేసి. సో ఫస్ట్ బిల్లో ఏం స్పెసిఫై చేశారంటే ఏజ్ ఆఫ్ ద కపుల్. ఇంతకుముందు ఏ ఏజ్ లోపల వరకే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఏ ఏజ్ తర్వాత ట్రీట్మెంట్స్ డినై అవుతాయి అన్నదానికి లిమిటేషన్ పెద్దగా ఎగ్జాక్ట్గా డ్రా చేసి లేకుండే అనమాట. దే వాజ్ నథింగ్ ఆన్ పేపర్. ఇప్పుడు లిటరలీ ఆన్ పేపర్ బిల్లో మాకు పాస్ అయింది ఏంటి అంటే వైఫ్ ఏజ్ 21 to 50 మధ్యలో, అంటే 21 దాటి ఉండాలి అండ్ 50 ఏళ్ళ లోపల ఉండాలి లేడీ. ఇటువంటి లేడీకి మాత్రమే మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబుల్ ఉంటుంది. అదేవిధంగా హస్బెండ్ ఏజ్ వచ్చేసి 21 above 55 లోపల ఉండాలి. సో ఈ ఏజ్ లిమిట్స్లో ఉన్నప్పుడే మేము ట్రీట్మెంట్ ఇవ్వవచ్చండి. అదే ఒక లేడీ 21 years కంటే చిన్నది లేదా 50 years కంటే ఎక్కువగా ఉంటే మాత్రము మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబుల్ కాదు. అసలు కపుల్ రిజిస్టర్ కూడా అవ్వలేరు ఇన్ఫర్టిలిటీ యూనిట్లో. సో హస్బెండ్ కూడా ఏజ్ 55 లోపల అండ్ 21 above ఉండడం వెరీ ఇంపార్టెంట్ టు రిసీవ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఇది ఏజ్ అనమాట. నౌ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి సొంత గుడ్లు బాగా తగ్గిపోయి ఉంటాయి, లేదా ఏదన్నా జెనెటిక్ ఇష్యూ రన్ అవుతుంది ఫ్యామిలీలో, దానివల్ల వేరే వాళ్ళ గుడ్లతో డోనార్ ఎగ్స్తో ట్రీట్మెంట్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా డోనార్ ఎగ్స్ వెళ్ళేటప్పుడు ఎర్లియర్ బిఫోర్ దిస్ బిల్ పాస్డ్ డోనార్ ఏజ్ ఎంత ఉండాలి, లింకింగ్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నాము, వీటన్నిటి గురించి ప్రాపర్ డిమార్కేషన్స్ లేకుండే. ఇంతకుముందు కూడా వీ హ్యాడ్ రెగ్యులేషన్స్ అండి, ICMR రెగ్యులేషన్స్ అనేది, దాన్ని బట్టి వీ యూస్ టు ఆల్ ఫాలో. కానీ ఇప్పుడు క్లియర్గా ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవ్వడానికి ART బిల్లో దే హ్యావ్ గివెన్ సర్టెన్ స్పెసిఫికేషన్స్. వాటిలో ఏం చెప్తున్నారు అంటే డోనార్ ఏజ్ 23 to 35 years లోపల ఉండాలి అండ్ ఒక డోనార్ లేడీ నుంచి వచ్చిన ఎగ్స్ కంప్లీట్గా ఒక కపుల్కే ఇస్తాం, 1:1 లింకింగ్ అవుతుంది అండి. సో అండ్ ఆ స్టిమ్యులేషన్ కూడా మేము ఎలా చేయాలి అంటే మ్యాక్సిమం రిట్రీవ్ చేయగలిగిన ఎగ్స్, మేము హార్వెస్ట్ చేయగలిగిన ఎగ్స్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 7 eggs అనమాట. సో ఆ కంప్లీట్ సెట్ ఆఫ్ 7 eggs రెసిపియంట్ కపుల్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, షేరింగ్ అన్నది ఉండదన్నమాట. అండ్ ఆల్సో ఈ లింకింగ్, ఈ డోనర్కి కూడా మనము ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది తయారు చేయాలి. అండ్ ఆల్ట్రూయిస్టిక్ వెరైటీ అంటున్నారు, కమర్షియల్ రీజన్స్ లేకుండా ఓన్లీ ఫర్ ద మెడికల్ పర్పసెస్ ఏమేమి ఎక్స్పెండిచర్ అవుతుందో అండ్ తన మెడికల్ ఇన్సూరెన్స్కి ఎంత అవుతుందో ఆ ఎక్స్పెండిచర్ మాత్రమే పేమెంట్ అనేది జరుగుతుంది. ఇది డోనర్ గ్యామేజ్ గురించి జరిగిన చేంజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సరోగేసీ. సరోగేసీలో ఏం జరుగుతుందంటే లేడీలో గర్భసంచి లేకుండా పుట్టడం వల్ల లేదా ఏదో కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల ఆ గర్భసంచిని తీసేయడం జరిగిందనుకోండి. సో అటువంటి లేడీ సొంత గర్భసంచిలో ఉండదు కాబట్టి తన గుడ్లు, హస్బెండ్ కణాలు కలిపి తయారైన పిండాన్ని వేరే లేడీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసి అక్కడే బేబీ పెరుగుతుందన్నమాట. దాన్ని మనం సరోగేసీ అంటాం. ఇప్పుడు ఎంతోమంది సెలబ్రిటీ కపుల్స్, ఫిల్మ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా మీరు న్యూస్లో వింటూ ఉంటారు ఫాలో అయ్యే సరోగేసీ.
సో ఈ సరోగసీకి కూడా కాంక్రీట్ రూల్స్ అన్నవి ఇప్పుడు లే డౌన్ అయ్యాయి. వీటిలో ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు కమర్షియల్ సరోగసీ అన్నది ఉండేదండి, ఇప్పుడు ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ. అంటే సరోగెట్ ఎవరైతే లేడీ తను ముందుకు వస్తున్నారో మీ బేబీని తన యూట్రస్లో పెంచడానికి, సో అటువంటి లేడీకి ఓన్లీ మెడికల్ ఇన్సూరెన్స్ అయ్యే అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ టోటల్ స్పాన్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయ్యే మెడికల్ ఎక్స్పెండిచర్కి పెట్టచ్చు, కానీ ఎక్స్ట్రాగా ఫినాన్షియల్ మనము ప్రొవిజన్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి వీలు లేదు. ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ హోల్ హార్టెడ్గా ఆ లేడీ ఒప్పుకొని చేయాల్సిన విషయం అని చెప్పేసి చెప్తున్నారండి. అండ్ కొన్ని సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎసెన్షియాలిటీ అని ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్. కొన్ని క్లినిక్స్కే ఉంటాయి సరోగసీ పర్మిషన్స్, మీరు చూసుకొని అటువంటి రిజిస్ట్రేషన్ ఉన్న క్లినిక్లోనే మీరు ఈ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సరోగేట్ ఏజ్ ఏంటి, ఎటువంటి కపుల్స్ వెళ్ళొచ్చు, ఎటువంటి కపుల్స్కి ఈ సరోగసీ అనేది దే కెనాట్ గో ఫర్ ఇట్, ఎలిజిబిలిటీ, మెడికల్ ఇండికేషన్ నిజంగా ఉందా లేదా, సో అట్ మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ సాటిస్ఫై అయితేనే మీ లీగల్ గ్రౌండ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి సరోగసీకి వెళ్ళినప్పుడు. సో ఈ విధంగా ఈ ఏఆర్టీ బిల్ ఏదైతే కొత్తగా 2022 వచ్చిందో దీంట్లో ఎన్నో రకాల ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అన్ని ప్రాక్టీసెస్గా లీగల్గా జరిగి మీ ట్రీట్మెంట్ స్మూత్ ఫంక్షనింగ్, స్మూత్ ప్రాసెస్ ఉండాలి అని ఐడియాతోనే గవర్నమెంట్ లే డౌన్ చేసిందండి. అండ్ వీ ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆ బిల్ని లైన్ టు లైన్ వీ డూ ఫాలో. సో మీరు వచ్చినప్పుడు మీ ట్రీట్మెంట్ ఏంటి, అది ఆ పరిధిలో వస్తుందా లేదా చూసుకొనే మేము మీకు అడ్వైస్ చేస్తాము అండ్ ట్రీట్మెంట్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.